హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ కి అలాగే బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కి, ఇది రెండిటికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది పేపర్ కటింగ్ వితౌట్ ఏడీ సెట్. సో ఇంతకుముందు ఏడీ సెట్ పెట్టేవారు, ఇప్పుడు వితౌట్ ఏడీ సెట్ అంటే డైరెక్ట్ మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ అడ్మిషన్స్. అంటే ఇప్పుడు ఎంట్రన్స్ లేదు. ఇన్ఫో ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కోర్సెస్ ఆఫర్డ్ బై డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనల్ని అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు. డైరెక్ట్ అడ్మిషన్, ఇప్పుడు ఏడీ సెట్ లేదు, ఎంట్రన్స్ లేదు, నో ఎంట్రన్స్. హ్యాపీగా మీరు ఇంటర్మీడియట్ లేదంటే అదర్ క్వాలిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కానీ ఉంటే డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. సో 2025-26 అకాడమిక్ ఇయర్ కి అయితే వచ్చింది. క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై షెల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. 17/7/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో నేను రికార్డ్ చేసేది కూడా 15నే. చూద్దాం ఆన్లైన్ లో ఉందో లేదో, ఇంకా పెట్టలేదు, లేదంటే స్టార్ట్ అవుతుంది. మేబీ 1 డే డిలే అవ్వచ్చు. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీ 11/8 వరకు టైం ఇచ్చారు. మోర్ డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఫీ స్ట్రక్చర్ అండ్ అప్లికేషన్ ఫామ్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో అయితే ఎలిజిబిలిటీ డీటెయిల్ చూసుకోవచ్చు, ఫీ డీటెయిల్ చూసుకోవచ్చు, అప్లికేషన్ ఫార్మాట్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయని అంటున్నారు. ఇక్కడ నోట్ ఇచ్చారు, ద అడ్మిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ మెరిట్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యాజ్ మెన్షన్ ఇన్ ద వెబ్సైట్. సో మెరిట్ అంటే ఇంటర్మీడియట్ లో కానీ లేదంటే అదర్ క్వాలిఫికేషన్ ఏదైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారో దాంట్లో దాన్ని బట్టి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ బట్టి తీసుకుంటారని ఇక్కడ పేపర్ ప్రకటన అయితే వచ్చింది మనకి. ఇది క్లియర్ గా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్, సో కడపలో అయితే ఉంది. సో ఇదైతే వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక అడ్మిషన్స్ అనేది మనకి స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడైతే అడ్మిషన్స్ సెక్షన్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే అడ్మిషన్స్ 2025 ప్రాస్పెక్టస్ అని చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడే ఉంటాయి. ఎలా అప్లై చేయాలి, ఫీజు ఎంత, అవన్నీ ఉంటాయి. జస్ట్ క్లిక్ ఇట్. సో ఇలా క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఎవరైతే అప్లై చేసుకొని ఇందులో కోర్స్ చేయాలనుకుంటున్నారో బిఫోర్ అప్లయింగ్ ఇవన్నీ కూడా చదువుకోవాలి. సో గబగబా ఏదో చూసి అప్లై చేసుకోకుండా మీరు డీటెయిల్ గా ఎప్పుడైనా సరే చదువుకొని అప్లై చేసుకోవాలి. సో ఇది పీడిఎఫ్ లో ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ ని మనం చెక్ చేసుకోవచ్చు. అడ్మిషన్ 2025 ప్రాస్పెక్టస్. ఇక్కడ ఇచ్చారు, కంటెంట్ ఇచ్చారు చూడండి. జనరల్ ఇన్ఫర్మేషన్, హౌ టు అప్లై, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంటేక్, కోర్స్ ఫీ అండ్ డ్యూరేషన్, ఇంపార్టెంట్ డేట్స్, చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్, కాంటాక్ట్, ఇవన్నీ చక్కగా ఇచ్చారు. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ డైరెక్ట్ అడ్మిషన్ వితౌట్ ఆర్ట్స్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఏడీ సెట్ అయితే లేదు, డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. ఇంటూ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సబ్జెక్ట్స్ వచ్చేసి యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్ అండ్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కూడా ఉంది, ఇంటీరియర్ డిజైన్. సో 2025-26కి మనకి ఇక్కడ ఉంది. The candidates who want to apply both Bachelor of Fine Arts and Bachelor of Design, Interior Design have to pay prescribed fee. అంటే మీరు రెండింటికి అప్లై చేసుకోవాలనుకుంటే సెపరేట్ గానే ఫీ పే చేయాలి అని అంటున్నారు అనమాట. ఇక క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ 10+2 అంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ ఉండాలి, లేదంటే 10+3 ఇచ్చారు. ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ అంటే ఇది ఇంటర్కి ఈ సబ్జెక్ట్స్, ఈ గ్రూప్స్. ఆర్ ఈ 3 ఇచ్చారు కదా, 3 years డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ కోర్స్ అని ఇచ్చారు. ఆర్ ఎలిజిబిలిటీ టు అప్లై. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇంటర్ అన్న ఉండాలి లేదంటే డిప్లొమా అన్న ఉండాలి. మరి 10th చేసి ఐటీఐ ఉంటే ఎలా అని అంటే అది కూడా 2 years లోకి వస్తుంది.
కానీ మీరు యూనివర్సిటీని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ యూనివర్సిటీ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ విషయంలో అయితే డైరెక్ట్ యూనివర్సిటీని అడగచ్చు, వాళ్ళు తీసుకుంటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు, మీకు ఫైన్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక ద మినిమం ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఆల్ కోర్సెస్ ఇస్ అటెండింగ్ the minimum eligibility for admission into all courses is attaining qualifying marks 35% and allotment seats will be based on the merit in qualifying marks. వచ్చిన మార్క్స్ బట్టి మీకు 35% కాకుండా ఇంకా మెరిట్ ఉంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఇక కన్సిడరింగ్ ఏ క్యాండిడేట్ అప్లికేషన్ ఫర్ BFA నెక్స్ట్ BDJN 2024 డస్ నాట్ గ్యారంటీ రైట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ద కోర్స్ ఆఫ్ స్టడీ. సో వాళ్ళైతే తీసుకోకపోవచ్చు అని గ్యారంటీ లేదని అంటున్నారు అనమాట. అంటే బిఫోర్ ఇయర్ గురించి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక దాని యూనివర్సిటీ రిజర్వ్ రైట్ టు ఇవన్నీ సీట్స్ అనేది వాళ్ళ ఇష్టం. పర్టికులర్ కోర్స్ అడ్మిషన్ రీజన్స్ ప్రకారం దాన్ని రైట్ టు యాక్ట్ అనేది వాళ్ళకే ఉంటుంది, రిజర్వ్స్ అనేది. ఓకే, అంటే ఇక్కడ ఏమంటున్నారు, దాని యూనివర్సిటీ రిజర్వ్ ద రైట్ టు ఫిల్ ఆర్ నాట్ టు ఫిల్ ద సీట్స్. అంటే ఫిల్ చేయొచ్చు, ఫిల్ చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఏదైనా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇక హౌ టు అప్లై ఫర్ BFA BDJN అడ్మిషన్స్ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ క్యాండిడేట్ మస్ట్ ఫిల్ అవుట్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోండి, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్లీ చదువుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, అప్లోడ్ స్కాన్ కాపీస్, డాక్యుమెంట్స్, UPI పేమెంట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలని అక్కడ ఇచ్చారు. కోర్స్ ప్రిఫరెన్స్ వచ్చేసి సెలెక్ట్ అండ్ అరేంజ్ ఎనీ ఆఫ్ 4 ప్రిపేర్డ్ కోర్సెస్ ఫ్రమ్ ద అవైలబుల్ లిస్ట్. అంటే మీరు ఒక 4 కోర్సులు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు, మీకు ఇష్టమైన కోర్సుకి ఇస్తారు. అలాగే సెకండరీ ఏమి ఇస్తారు అది, అలా థర్డ్, ఫోర్త్ 4 ఆప్షన్లు అయితే ఉంటాయి. అది మీకు చూపిస్తాను అప్లికేషన్లో. అవి యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, ఇంటీరియర్ డిజైన్, పెయింటింగ్ వరకు ఇచ్చారు. తర్వాత ఇక్కడ ప్రయారిటీ ఫ్రమ్ 1st to 4th వరకు ఇచ్చారు. అంటే ప్రయారిటీ ఇచ్చేది మనకు 4th వరకు ఇచ్చారు. యాజ్ దిస్ ప్రిఫరెన్స్ విల్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ సీట్ అలాట్మెంట్ డ్యూరింగ్ అడ్మిషన్స్. అంటే మనకి ఇక్కడ 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఈ 6 సబ్జెక్టులో 4 మనకు ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఇచ్చారు. ఆ ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ మీరు దేనికి ఇస్తారో అది పెట్టుకోండి. అలా అదేంటో నేను చూపిస్తాను మీకు. ఇక ఇక్కడ వచ్చేసి ఇక పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా SSC రికార్డ్స్ ప్రకారం ఏమైతే ఉంటే పేరెంట్స్ ఫుల్ నేమ్ అన్ని అక్కడ జాగ్రత్తగా అప్లై చేయాలి అని చెప్తున్నారు. ఫ్యామిలీ కేటగిరీ విషయాలు, నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇక్కడ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో దాని డీటెయిల్ వచ్చేటప్పటికి మనకి 11/8 వరకు అయితే వితౌట్ లేట్ ఫీ ఉంది. అది OC వాళ్ళకి 1000 రూపాయలు ఉంది, BC వాళ్ళకి 750 ఉంది, SC ST వాళ్ళకి 500 ఉంది. వితౌట్ లేట్ ఫీ ఇచ్చారు 500 రూపాయలు. 12/8 నుంచి 15/8 వరకు ఇచ్చారు టైము. ఇక్కడ వచ్చేటప్పటికి OC వాళ్ళకి 1500 అయింది, BC వాళ్ళకి 1250 అయింది, SC ST వాళ్ళకి 1000 రూపాయలు అయింది. అలాగే ఇంకొక డేట్ ఇచ్చారు 16 నుంచి 18 వరకు ఇచ్చారు. OC వాళ్ళకైతే 2000 అయింది, BC వాళ్ళకైతే 1750 అయింది, SC ST వాళ్ళకి 1500 అయింది. సో ఇక అప్లోడ్స్ ఏం చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. SSC ఇంటర్మీడియట్ ఇవన్నీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉండాలి. డిక్లరేషన్, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంటేక్ అండ్ కోర్స్ ఫీ అని ఇక్కడ ఇచ్చారు. సో ఆల్ కోర్సెస్ చెక్ చేసుకుంటే మీరు ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో మనకి యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, ఇంటీరియర్ డిజైన్ కూడా టోటల్ గా ఏదైనా సరే ఇంటర్మీడియట్ ఉండాలి, అలా ఈక్వలెంట్ ఉండాలి. సీట్లు వచ్చేసి యానిమేషన్కి అయితే 60 ఉన్నాయి, మిగతా వాటి 40 ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ కూడా 60 ఉన్నాయి. 4 years కోర్స్ అయితే ఉంటుంది. ఫీజు అయితే అన్నిటికీ ఒకటే ఉంది, 37,000 రూపాయలు అయితే ఉంది. ఓకే, 37,000 అంటే పర్లేదు, జాయిన్ అవ్వచ్చు. సో ఇక అలాగే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ దాన్ని బట్టి కూడా మీకు అప్లై ఇక్కడ ఇచ్చారు చూడండి. ద డీటెయిల్స్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఫర్ యానమ్ టు బి పేడ్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ various BFA and BDJN course given the above table. Candidate who are eligible for free reimbursement under SC ST category, అది రీఎంబర్స్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అది ఇచ్చారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. మనకి ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది 16/7/2025. సో లాస్ట్ డేట్ ఇవన్నీ ఆన్లైన్ లో మనకి లాస్ట్ డేట్స్ ఇవన్నీ ఇచ్చారు. తర్వాత ఫైనల్ గా లిస్ట్ పెడతారు, అది తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ డేట్ అయితే ఇవ్వలేదు.
ఇక మళ్ళీ ఫీజ్ స్ట్రక్చర్ ఇచ్చారు, అంటే ఎగ్జామ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది అది కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. సో అలాగే జిరాక్స్ ఒరిజినల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. కాపీస్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ 2 sets ఉండాలి. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ 6 months లేటెస్ట్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ సెల్ఫ్ ఫోటోగ్రఫీ 8 ఉండాలి. సో ఇవన్నీ చెక్ లిస్ట్ చెక్ చేసుకోండి. అలాగే కాంటాక్ట్, మీరు ఏదైనా దీని మీద ఇంకా తెలియాలి అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, పర్సన్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. అడ్మిషన్ అప్లికేషన్ రిలేటెడ్ ఏదైనా తెలుసుకోవాలి అంటే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. సో టెన్షన్ ఏమొద్దు, హ్యాపీగా అన్నీ ఉన్నాయి ఇందులో. మీరు ఇక్కడే కాంటాక్ట్ చేయొచ్చు, నన్ను అడిగే అవసరం లేదు కూడా. ఓకే, పర్సనల్గా అడిగే అవసరం లేదు. అలాగే మీరు యూట్యూబ్లో కూడా అడిగే అవసరం లేదు, డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్స్ చాలా ఇచ్చారు మీకు. కోర్సు డిపార్ట్మెంట్ రిలేటెడ్ కూడా మీరు అడగచ్చు. ఇప్పుడు నేను పెయింటింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, అప్పుడు ఇక్కడ ఎవరు ఇచ్చారు, బరుణ్ మండల్ అని ఇచ్చారు. ఈ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. అలాగే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఉంది. అడ్మిషన్ గురించి రిలేటెడ్ సంబంధించి కూడా అడగచ్చు మీరు. సో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక ఈమెయిల్ కానీ, ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళతో మాట్లాడచ్చు, అంటే మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వచ్చు. అడ్మిషన్ అప్లికేషన్ 2 సైట్లు ఇచ్చారు. దేన్నైనా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీరు ఓపెన్ లింక్ అని వస్తుంది. ఇప్పుడు దీన్నైనా అంతే, దీన్నైనా ఓపెన్ లింక్ అనగానే మీకు ఒక లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఇది. ఇక్కడ ఏడీ సెట్ లేదు కానీ అప్లికేషన్ అలా డిజైన్ చేశారు, సేమ్ అలా ఉంటుంది. ఇక్కడ మీకు అన్నాను కదా, మనం 4 ప్రిఫరెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్, మీకు యానిమేషన్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఫస్ట్ అది పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి పెయింటింగ్ ఇంట్రెస్ట్ అనుకోండి, అది పెట్టుకోండి. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంటీరియర్ డిజైన్ అనుకోండి, అది పెట్టుకోండి. ఫోర్త్ అనుకోండి ఫోటోగ్రఫీ అయితే ఫోటోగ్రఫీ పెట్టుకోండి. ఇలా మీరు ప్రిఫరెన్స్ ఫస్ట్ దేనికి ఇస్తున్నారో అది పెట్టుకోండి. సో మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది. అలాగే ఇక్కడ ఫుల్ నేము యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం. నెక్స్ట్ ఫాదర్ నేము, సో ఫాదర్ నేమ్, అలాగే మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నెంబరు ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ. ఫ్యామిలీ అంటే కేటగిరీ డీటెయిల్స్, కేటగిరీ అంటే కాస్ట్ డీటెయిల్స్, ఇవన్నీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ చూసుకోండి. సర్టిఫికేట్స్ ఫస్ట్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో అలాగే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇచ్చారు. ఇది వితౌట్ డేట్ మారితే మళ్ళీ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ పైనతో వచ్చేస్తుంది అన్నమాట మీకు. సో ఇది నెక్స్ట్ ఏం చేస్తారంటే సబ్మిట్ అప్లికేషన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని కరెక్ట్ నేమ్స్ అవన్నీ చూసుకొని ఫిల్ చేయండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ రీసెట్ ఫామ్ అనగానే మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇదే కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, మీరు డైరెక్ట్ కాల్ చేసి అడగచ్చు. ఈ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. యూనివర్సిటీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే వెబ్సైట్ తెలుసుకోవాలంటే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ ఉంది చూడండి. సో మీరు ఇవన్నీ చదువుకోవచ్చు, అలాగే చూసుకోవచ్చు. ఇక్కడ అడ్మిషన్స్లో ఇక్కడ అడ్మిషన్స్ 2025 ప్రాస్పెక్టస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైతే ఈ బిఎఫ్ఏ జాయిన్ అవ్వాలి, ఇది బెస్ట్ యూనివర్సిటీ అంటే బెస్ట్ యూనివర్సిటీ జాయిన్ అవ్వండి. సో ఫీ కూడా తక్కువ కంపేర్ చేసుకుంటే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.